13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృప కలిగిన నీ స్వరాన్ని తిరిగి వినడానికి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీరు నీ దాసుని మరుగుపరుస్తే మేమందరం మేలు పొందుతాం. మీరు చెప్పే ప్రతి తలంపు మా ఆత్మలకు ఆదరణను, హెచ్చరిప్పును. ఇంతకుముందు నేను కూడా ఇలా రీల్స్ వేస్తూ ఉండేవాడిని. నా రీల్స్కి అస్సలు వ్యూస్ వచ్చాయి కాదు. తర్వాత నేను ఒక సీక్రెట్ ప్లేస్లో నా రీల్స్ దిద్దుబాటును కలుగు చేస్తుంది గనుక వింటున్న మా ప్రియులందరూ మీ లేఖనాన్ని వినే మనస్సు వారికి అనుగ్రహించండి. మాట్లాడే నన్ను మరుగు చేయండి. మీ కృప కలిగిన హస్తాలకే మరోసారి కూడి ఉన్నవారిని మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బహుశా ఏ సేవకుడు తన సేవలో ఈ వచనాన్ని చెప్పడం, కారణం తన గురించి తాను చెప్పుకున్నట్టు ఫీల్ అవుతారు. కానీ విశ్వాసులకు తెలియవలసిన అత్యున్నతమైన సంగతి ఏమిటంటే, మీకు ఎవరైతే నాయకత్వం వహించి కాపరిగా ఉంటున్నారో వారు ఆ పరిచర్య దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం. విశ్వాసులు ఏ ప్రయోజనాన్ని పొందలేరు. ఈ మాట దేన్ని చూపిస్తుంది? సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క బాధ్యతను, సంఘ పెద్దల యొక్క బాధ్యతను చూపిస్తుంది. ఆలోచించండి ఒకసారి. సేవకుని గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం? సేవకుని గురించి మనం ఎలా కామెంట్ చేస్తుంటాం? మీ సేవకుడైనే కాదు, సహజంగా ఏ సేవకుడైనా ప్రతి సేవకుని గురించి మనం మాట్లాడే తీరు వేరు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను అనేది ఎవరిని దేవుడు పిలిచాడో ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్నా. ఎవరికి దేవుడు తర్ఫీదునిచ్చాడో ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్నా. ఎవరిని దేవుడు నియమించాడో ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్నా. ఎవరిని దేవుడు పంపాడో ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్నా. సేవలో ఈ 4 గంటలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా ఉన్నవారి సంగతి నేను మాట్లాడుతుంది, లేని వారి సంగతి మాట్లాడడం లేదు. నేను ఇలా ఉన్నవారిని దుఃఖపెట్టడం అనేది మన ప్రయోజనాన్ని మనం నిష్ప్రయోజనంగా మార్చుకోవడం. పరలోకం నుంచి ఏ ప్రయోజనాన్ని పొందలేం, సేవకుని బోధ నుంచి ఏ ప్రయోజనాన్ని పొందలేం. ప్రతి విశ్వాసి అంతరంగంలో ఏముండాలి? నా సేవకునికి నేను దుఃఖం కలుగు చేయకూడదు, నా సేవకుడు సంతోషంతో పరిచర్య చేయాలి, ఆదరణతో పరిచర్య చేయాలి, ప్రోత్సాహంగా పరిచర్య చేయాలి. ఆలోచించండి, సేవకుడు మనిషే, కాదనడం లేదు నేను. సేవకుడు కూడా మన వంటి మనిషే. కానీ అతనికి బాధలు ఉంటాయి, అతనికి కష్టాలు ఉంటాయి, అతనిలో కూడా వేదన ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని సంఘం రాళ్ళు వేసేదిగా ఉంటుంది. అర్థం చేసుకొని విశ్వాసి విమర్శించేవాడుగా ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీ మధ్యన ఉన్నవారు మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వాళ్ళు. దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్. వారు దేవునికి లెక్క చెప్పాలి. కానీ మీరేమనుకుంటారు? మాకు లెక్క చెప్పాలనుకుంటారు. ప్రమాదం ఇక్కడే ఏడిపించేది సేవకుడిని. ఇక్కడి నుంచి ఆయన వెళుతూ ఇలా అన్నాడు, ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని. సేవ వాళ్ళు దుఃఖంతో కాదు, ఆనందంతో చేయాలి అన్నవాడు మరో మాట ఉన్నాడు చూడండి. 7వ వచనంలో
మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడు మీ ముందుంచిన మాదిరి, హెబ్రీ పత్రిక 13:7. వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి వారి జీవితం, వారి బోధ మీకు మాదిరి. కానీ మనం ఎంత గొప్పవాళ్ళమంటే చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. పరుని సేవకునికే తీర్పు తీర్చడానికి నువ్వెవడవి అన్నప్పుడు, నా సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అండ? ఆయన ఖచ్చితంగా అంటాడు, అనుమానం లేదు. అంటే మనం ఒక మాట నోటితో అనేటప్పుడు ఎంత భయం కలిగి ఉండాలో, సేవకుల విషయంలో మరింత భయం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఈ దినాలలో సేవకులను చులకనగా మాట్లాడడం అనేది మరి ఎందుకు అలవాటైపోయిందో నాకు తెలియదు. చిన్నతనంలో సేవకులు ఇంటికి వస్తే దేవదూతలు వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అమ్మ కానీ, నానమ్మ కానీ, తాతయ్య కానీ సేవకులు ఇంటికి వస్తున్నారు అంటే గడగడలాడిపోయేవాళ్ళు. నేను అలా మిమ్మల్ని గడగడలాడమంటల్లా, వాళ్ళ మీద ప్రేమ చూపించండి అని చెప్తున్నా. వాళ్ళ మీద మీరు సదాభిప్రాయం కలిగి ఉండండి అని చెప్తున్నా. వారు సంతోషంతో సేవ చేసేటట్టుగా మనం సహకరించాలని చెప్తున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈరోజు మీ ముందు నేను 2 సందర్భాలు ఉంచాలనుకున్నా. మొదటి సందర్భం యోనాది, రెండవ సందర్భం పౌలుది.